సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎలా ఉంది మేడం? ఈ రోజైతే మంచి విజయం అని చెప్పాలి. చాలా హ్యాపీనెస్ మొత్తం మీ అందరి మొహాల్లోని కనబడుతోంది. చంద్రబాబు నాయుడు గారి విడుదల ఎలా ఉంది? ఆ ఫీలింగ్ ఏంటి మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మాకు సంబంధించి ఇది ఒక రెండో విజయంగా మేము భావిస్తున్నాం అమ్మా. మా అంతిమ విజయం ఏదైతే ఉందో, రేపు పొద్దున సుప్రీంకోర్టులో ఏదైతే పెండింగ్లో ఉందో అందులో కూడా మేము విజయం సాధిస్తామని, న్యాయం గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ఒకటి, మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం, జస్టిస్ కెన్ బి డిలేడ్ కానీ ఇట్ కెన్ నెవర్ బి డినైడ్. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి కాపీలో కనుక మనం చూస్తే చాలా క్లియర్గా ఏ అంశాలనైతే మేము ఈ కేసు వాళ్ళు పెట్టిన మొదటి రోజు నుంచి మేము చెప్తా ఉన్నాము. అంటే దీంతో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఇది కేవలం ఒక పాలసీ డెసిషన్గా ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్. సంతకం పెట్టినంత మాత్రాన అసలు నిధులు ఎక్కడికి వెళ్తున్నా, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ముఖ్యమంత్రికి తెలియాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఇందులో ఎవరైనా కల్ప్రిట్స్ ఉన్నారు అని అంటే అది ఆ సంబంధితమైనటువంటి అధికారులు అని చెప్పేటువంటి ప్రయత్నం మేము ఆ రోజు నుంచి చేస్తా ఉన్నాం. వీఆర్ గ్లాడ్ ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఆ అంశాలని చాలా క్లియర్గా పొందుపరిచి ఉన్నారు. సో మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది కేవలం మా రెండో విజయంగా మాత్రమే చూస్తున్నాం. అసలు సిసలైనటువంటి విజయం కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి పసుపు సైనికుడు ఇవాళ రోజున వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతిమ విజయం అయితే మీదే అవుతుంది అని అనుకుంటున్నారా గ్యారంటీగా? ఖచ్చితంగా. మేము తప్పు చేయను. ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా, అవన్నీ వాటి గురించి ఏంటి మేడం? ఏంటి కేసులు? ఇంకా శాండ్ అని ఇవన్నీ అవన్నీ. ఇప్పుడు పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగానే కనబడుతుందని ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా చెయ్యనివాడు చేసినోడల్లా అక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కదా. సో పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగానే కనబడుతుంది. సో జగన్మోహన్ రెడ్డి స్కాముల ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రోజున ఆ రోజున ఉన్నటువంటి ప్రజా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా స్కాములు చేశాడు అనుకుంటున్నాడు. అయ్యా, నీ కళ్ళకు పెట్టుకున్నటువంటి ఆ పచ్చకామర్ల కళ్ళద్దాలని తీసేసి పక్కకొచ్చి చూడు. నీలాగా లేదా మీ తండ్రి గారిలాగా ఏ రోజున కూడా ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి ఆ పదం కూడా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఏ రోజున మీకు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడి మీద మీరు ఎన్ని కేసులు వేసుకుంటే ఏమవుతుంది? ఒకటి చెప్తానమ్మా, ఇవాళ వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఇలాంటి కేసులు వేసి చంద్రబాబు నాయుడు గారిని ఒక స్వల్పకాలం కోసం ఏమైనా ఇబ్బంది పెట్టగలరు. ఇబ్బంది అంటే ఆయనకున్నటువంటి మనోధైర్యాన్ని, ఆయనకున్నటువంటి రెప్యుటేషన్ ఏదో ఇచ్చేద్దామని కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆయన అంటే ఒక రకమైనటువంటి ఏమంటారంటే ఎఫినిటీ ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టగలరు. ఇప్పుడు 52 రోజుల పాటు ఆయన నిర్బంధించారు. ప్రజల్లో ఎంత వేదనని చూసాం మనం, ఎంత బాధని చూసాం మనం. సో ఖచ్చితంగా అలా ప్రజలు బాధపడుతుంటే ఆయన బాధపడతారు. దట్ ఈస్ ది ఓన్లీ సర్కమ్స్టాన్సెస్ వేర్ చంద్రబాబు నాయుడు గారు విల్ ప్రాబబ్లీ ఏమంటారంటే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడితే ఆయన ఇబ్బంది పడతారు, ప్రజలు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు. సో ఇవాళ రోజున ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు మీరు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా వదలరు. ఏపీలో ఎలా ఉండబోతున్నాయి మేడం ఎలక్షన్స్? ఈసారి టీడీపీ గెలుస్తుందా? ఒకవేళ టీడీపీ కనుక గెలిస్తే అది మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ వలన, లేదా ఇప్పుడు వచ్చిన సింపతి వలన? ఏం సింపతి వచ్చింది అంటే ఇప్పుడు అందరూ చాలా మంది యాక్చువల్గా ఇదే అయ్యారు కదా. ఎవడవాడు మాట్లాడిన సింపతి అని? చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం అమ్మా. అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల గురించి బయటకు వచ్చి మాట్లాడారమ్మా. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను, ఏ నాయకుడైనా సరే అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయితే ఆ నాయకుడు చేసినటువంటి అవినీతి బయటకు వస్తుంది. కొద్దో గొప్ప ఇక్కడో అక్కడో ఏదో కొంచెమో గొప్ప చేస్తారు కదా, అది బయటకు వస్తుంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి మంచి పనుల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు నాకు చేసినటువంటి మంచి, దీని ద్వారా నేను లబ్ధి పొందాను, ఇన్ని లక్షల కోట్ల మంది, ఇన్ని లక్షల కుటుంబాలు ఆయన ద్వారా లబ్ధి పొందాయి అని చెప్పి బయటకు వచ్చి వీ స్టాండ్ విత్ సిబిఎన్ అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారే. థ్యాంక్ యూ సిబిఎన్ అని చెప్తున్నారే. సింపతి ఎక్కడిది? సింపతి ఆయనకు వచ్చినటువంటి మద్దతు. అది ఆ సపోర్ట్ చూసే ఎన్నిసార్లు ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఆ టీవీలు పగిలాయో మాకైతే తెలియదు. ఒకసారి మీరు ఏదన్నా మీ దగ్గర ఏమన్నా మీ కెమెరా తీసుకెళ్ళి లేకపోతే మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులను తీసుకెళ్ళి అసలు ఈ మధ్యకాలంలో ఈ 52-54 రోజులుగా ఎన్ని టీవీలు ఆ తాడేపల్లి ప్యాలెస్కి కొత్త టీవీలు వచ్చాయి ఒకసారి కనుక్కోండి. చెప్తాను, ఒకసారి కనుక్కోండి మీరు.
తెలుస్తుంది మీకు కూడా. మేడం ఒక్క విషయం చెప్పండి, ప్రజల డౌట్ ఇది, నా డౌట్ కాదు. ఎందుకంటే అందరూ అడిగేది ఏంటంటే అసలు ఎందుకు టీడీపీ తెలంగాణలో పోటీల్లో పాల్గొనట్లేదు అంటే మీకు నమ్మకం లేదా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వస్తారని, లేదా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది జరగదనా? అసలు దీనికి దానికి సంబంధమే లేదమ్మా. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే దేర్ వాజ్ నో ప్రిపరేషన్ ఫస్ట్ థింగ్. ఎందుకనంటే గత సంవత్సర కాలంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వివిధ కార్యక్రమాలు ఏదైతే విదిన్ ద పార్టీ ఆయన చేసినటువంటి తప్పులు ఉన్నాయో వాటి వల్ల పార్టీ కొంచెం ఇబ్బంది పడింది. అంటే ఎప్పటికప్పుడు సార్ చెప్తా ఉన్నా కూడా అతని ఇది నుంచి మార్చుకోలేదు. అండ్ తద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం చేసేటువంటి చిన్న చిన్న వాటి వల్ల పార్టీ బలవకూడదు. ఎందుకంటే పార్టీని నమ్ముకొని కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు తెలంగాణలో కూడా. సో డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు, పార్టీ మనుగడకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు. ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈసారి మేము ఎన్నికల్లో పోటీ చేయలేదు, తప్పించి ఇంకేది లేదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా వీ హ్యాడ్ టైమ్ ఫర్ నామినేషన్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రిలేటెడ్ టు దట్ అమ్మా. దట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అంటే ఎవరైతే ఆ రకంగా దీన్ని పోర్ట్రే చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాం. ఈసారి మేము ఎన్నికల్లో ఉండకూడదు అనుకోవడానికి ఒకటే ఒక కారణం, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో జరిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల పార్టీ మనుగడకి ఎక్కడా ఇబ్బంది రాకూడదు అనేటువంటి ఉద్దేశం వల్ల మాత్రమే ఈసారి మేము ఇచ్చేలే, తప్పించి ఇంకేమీ లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం.